అసలు ఏమైంది ఉబ్బల్రెడ్డి? కళ్యాణ మండపంలో పీటల మీద మా చెల్లెల పెళ్లి జరుగుతున్నప్పుడు మళ్ళీ కార్తీక్తో ప్రేమంటావేంటి? నేను ప్రేమించింది కార్తిక్ని కాదు. అసలు ఏం జరిగిందంటే, నాకు టెన్షన్గా ఉంది. డోంట్ వరీ, కిరణ్ నీ కోసం పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయితే విజయవాడ ఎయిర్పోర్ట్లో 7 AM ముంబై ఫ్లైట్, ముంబై నుంచి 11 AM కెనడా ఫ్లైట్. ఆ తర్వాత మీరు ఎక్కడున్నారో ఎవరికి తెలీదు. ఇదంతా జరుగుతుందంటావా? మీ ప్రేమ సక్సెస్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. మిగతాదంతా ఆ దేవుడే చూసుకుంటాడు. పద. నీ ఫేస్బుక్ ట్విట్టర్ చూడగానే నీకెవడో ఉన్నాడన్న నా డౌట్ క్లియర్ అయ్యిందే. ఇక్కడ మన పెళ్లి, అక్కడ నీ లవ్వర్ గాడి చావు ఒకేసారి. పెళ్ళయ్యాక నీకుందే. ఎవరికే ఫోన్ చేస్తున్నావు? నీ మొగునికా? చంపేస్తా. హలో, చిన్న హెల్ప్. హలో హలో, మా ఫ్రెండ్స్ ప్రాబ్లం. हेलो माय फ्रेंड्स, इसका नंबर चाहिए? फोन चला, फोन जी కాపాడలా ఇంకేమన్నా చూసుకోమ్మా. నా ఈ కాల్ అయినా కాపాడే వాళ్ళకి కనెక్ట్ చే. అయ్యో, బ్యాటరీ లో అయిపోతుంది. నానా, కార్ టైర్ పంక్చర్ అయింది. మీరు కంగారు పడతారని ఫోన్ చేస్తున్నాను. యూఎస్ నుంచి వస్తూ ఓన్ డ్రైవింగ్ వద్దంటే విన్నావా? లాంగ్ డ్రైవ్ లో ఓన్ గా డ్రైవ్ చేస్తే ఆ మజానే వేరు నాన్న. ఈ నంబర్ ఎవరిది నానా? నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది నాన్న, అందుకే మెకానిక్ ఫోన్ నుంచి చేస్తున్నాను. సర్లే, రేపు పొద్దునకెళ్ళా మీ ముందు ఉంటాను. ఇదంతా అమ్మకేం చెప్పుకో. ఈ మెకానిక్ ఏడి? ఏమయ్యా, నీకు ఫోన్ వచ్చింది? ఉంచండి, నేను వచ్చి చూసుకుంటాను. నువ్వు పోనీ. ఎవరికి అవసరం వచ్చిందో? హలో సార్, ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఇక్కడ ఇద్దరు లవర్స్ ని చంపేస్తున్నారు సార్. మీరు చెప్పేది నాకేం అర్థం అవ్వట్లేదండి. మీరేదో రాంగ్ నెంబర్ కి డైల్ చేసినట్టున్నారు, చెక్ చేసుకోండి. సార్, లేదు సార్, ఇప్పుడు మీదే నాకు కరెక్ట్ నంబర్. మీరు ఫోన్ పెట్టేకండి, నా సెల్లో ఛార్జ్ అయిపోతుంది. ప్లీజ్ సార్, వీళ్ళిద్దరి ప్రాణాలు కాపాడండి సార్. ఏం జరిగింది? నా ఫ్రెండ్ పూర్విని ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నెల్లూరు లీ ప్యాలెస్ లో. హలో హలో హలో, ఫోన్ డెడ్ అయిపోయింది. నువ్వు ప్రేమించింది నీకు నచ్చిన వాడితో బ్రతకడానికి, చావడానికి కాదు. నీ ఫ్రెండ్ అంతా చెప్పింది. పద. రెండవ పెళ్లి కుమార్తెను తీసుకురండి. పెళ్ళికూతురు కనిపించట్లేదు. బుల్రెడ్డి, అది ఎక్కడున్నా ఈడ్చుకురండ్రా. దాన్ని ప్రాణాలతోనైనా లేదా ముక్కలు ముక్కలుగా నరకైనా ఈ మండపానికి తీసుకొస్తానన్నా. దిగండి రా బండ్లో. పోనీ.
మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కానీ అమ్మాయి ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. అది నా కాబోయే పెళ్ళాం. రాయే చావనైనా చేస్తాను కానీ వాడిని పెళ్లి చేసుకోను. విన్నావుగా, వెళ్ళు. రాయ్ ఎవడురా నువ్వు? ఫ్రెండ్ వా, లవ్వర్ వా, దాని మొగునివా? ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడడానికి ఫ్రెండో లవరో మొగుడో కానక్కర్లేదు. మగాడైతే చాలు. చా రాయ్ ఈ మొగోడి తల తీసి దాన్ని పట్టుకరండ్రా. నన్ను నమ్మి నా వెనకున్న వాళ్ళ కోసం నా తల పోవడానికైనా ఎన్ని తలలు లేపడానికైనా రెడీ. నాకు దక్కని దాన్ని ఎవడికి దక్కనేను. రెడ్డి నా కూతురి కోసం వాడి చావు వాడి వెతుకుంటూ ఇక్కడికి వస్తాడు. ఏంటి ఇక్కడ పన్నావు? దేవుడికి దండం పెట్టుకొని వస్తా. హలో, ఏ కార్తీక్, నెల్లూరు ఉప్పల్ రెడ్డి ఇంట్లో నేను నా కూతురుతో సాగుంటాను. నీకు కెపాసిటీ ఉంటే వచ్చి నా కూతురుని తీసుకుపోరా. నా కెపాసిటీ చూడాలంటే ముందు అసలు నీ కూతురు రూమ్ లో ఉందా లేదా చూడు మా అయ్యా. ఇందు ఎక్కడ? ఆ కార్తీక్ అందరినీ కొట్టి తీసుకెళ్ళిపోయాడు బావగారు. వాడు వచ్చినప్పుడు అరవచ్చు కదా. ఇక్కడ ఏం జరిగినా మాట్లాడొద్దని మీరే చెప్పారు కదండి. నువ్వు జరగబోయేది చెప్తావు, నేను జరిగిపోయాక చెప్తా మా అయ్యా. సార్ ఇంతకీ మీరెవరండి? నా తమ్ముడు బుల్ రెడ్డిని కొట్టి కోమలో పండబెట్టి నిన్ను ఎక్కడున్నా వెతికి వెతికి చంపేది నేనేరా. ఓహోహో, బాగుందిరా. మొత్తానికి నా శత్రువులందరూ ఒకటే దగ్గర చేరారు అనమాట. నన్ను వేసేయాలన్న మీ థాట్ కి ఆల్ ద బెస్ట్ రా. హలో పూర్వి. హాయ్ ఇందు. ఆ కార్తీక్ గాడి ప్రేమను అడ్డం పెట్టుకుని ఓబుల్రెడ్డి నుంచి బయటపడ్డాను. వెరీ గుడ్ ఇందు. నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అందాయి. వీసాకి అప్లై చేశాము. ఒక 10-15 డేస్ పట్టొచ్చు. అప్పటి వరకు నువ్వు ఎక్కడైనా జాగ్రత్తగా ఉండు. మమ్మల్ని కాపాడిన వాడిని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ ఇందు. సరే, ముందు ఈ కార్తీక్ దగ్గర నుంచి తప్పించుకోవాలి. మళ్ళీ నీకు ఫోన్ టచ్లోకి వస్తాను. నువ్వు నాతో వచ్చింది నీ ప్రేమని సక్సెస్ చేయడానికి కాదు, నా ప్రేమని సక్సెస్ చేసుకోవడానికి. నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను. అతను ఏం చేస్తున్నాడో ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. నేను తన గురించి ఎంక్వైరీ చేస్తూ తన కోసం వెయిట్ చేస్తున్న టైంలో నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. నీకు భయపడి మా వాళ్ళు నన్ను ఓబుల్ రెడ్డి దగ్గర ఉంచితే నా ప్రేమను కాపాడుకోవడం కోసం నీ ప్రేమను వాడుకున్నాను. నువ్వు ఎవరిని ప్రేమించావో ఎందుకు ప్రేమించావో నాకు అనవసరం. ఎందు
నీ ప్రేమలో నిజం ఉందా? ప్రేమ అనేది ఎంత నిజమో నేను ప్రేమించడం కూడా అంతే నిజం. ఐఎమ్ వెరీ సారీ ఇందు. నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావని తెలియక అనవసరంగా నిన్ను టీజ్ చేసి ఇబ్బంది పెట్టాను. నీ ప్రేమని డెఫినెట్గా సక్సెస్ చేస్తాను. వద్దు కార్తిక్, నా వల్ల ఆల్రెడీ నీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. పిచ్చిదానా, నాకు తెలిసిన తర్వాత కూడా నీ ప్రాబ్లం నువ్వు డీల్ చేసుకుంటే ఇంకా నేనెందుకు? నువ్వు నా అత్త కూతురువి, ఇక నుంచి నీ బాధ్యత నాదే. వెళ్ళి దండం పెట్టుకో. వీడిని చూస్తా ఉంటే నాకు మెంటల్ లేస్తా ఉంటే. నీకు ఆల్రెడీ మెంటలే కదరా. ఈయన్ని చంపడం ముఖ్యం కాదు పెద్దయ్య, బుల్రెడ్డి చేతిలో ఈడు సావడం ముఖ్యం. అదిగా రివెంజ్ అంటే. బాష్ కార్తీక్, పౌరుషం అంటే అది. మా ఇంటి దగ్గర ఇరికించేశాడు. రేయ్, ఈ అమ్మోరు జాతరగా